హాయ్ ఫ్రెండ్స్, ఈ టెంపుల్ వచ్చేసి వెల్లూరు దగ్గర పల్లికొండ అనే ప్రాంతంలో ఉంటుంది. ఇది ఆది వారాహి ఆ టెంపుల్ అని అంటారండి. ఇది స్టార్టింగ్లో చూశారు కదా, వరాహమూర్తి లక్ష్మీదేవి ఉంటారు. తర్వాత శివపార్వతులు, బ్రహ్మ సరస్వతులు కూడా ఉంటారు. దాని తర్వాత పక్కన మనం కిందకి అలా దిగి వెళ్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి షాప్స్ ఉంటాయి. అక్కడ పసుపు కొమ్మలు, పూజా సామాగ్రిలను అన్నీ అమ్ముతూ ఉంటారు. నేను పసుపు కొమ్మలు తీసేసుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాను. అది ఎందుకు అనేది లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తానండి. అదిగో చూడండి, ఇక్కడ షాప్స్లో అన్నీ ఇట్లా అమ్ముతూ ఉంటారనమాట. దాని తర్వాత మనము రాజగణపతిని దర్శించుకొని హారతి తీసేసుకొని పక్కన చిన్నగా వంగి లోపలికి వెళ్ళాలి. అక్కడ మనకు అగ్నివారాహి ఉంటుంది. అక్కడ మనము దీపాలు పెట్టేసుకొని కొంచెంసేపు మనము అమ్మవారిని తలుచుకుంటే ధ్యానం చేసుకొని బయటకు వచ్చేయాలన్నమాట. బయటకు వచ్చి మనం అలా వెళ్తూ ఉంటే మనకు నక్షత్రాలు తగ్గట్టు చెట్లు ఉంటాయి కదండి, ఆ చెట్లు కూడా ఉంటాయి. దానికి మనమే నీళ్లు పోసుకొని పూజించుకోవచ్చు. దాని తర్వాత శివశక్తి ఉంటారు. ఈ శివశక్తి అనేది ఏంటి అంటే, శివలింగానికి ఒక సైడు శివుడు, ఒక సైడు అమ్మవారు దర్శనమిస్తారు. చాలా శక్తివంతమైనదండి. గర్భగుడికి ముందు వైపు ఒక పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంది. అక్కడ 51 హోమగుండాలు ఉన్నాయి. ఒక సైడు శివపార్వతులు, ఒకవైపు విష్ణుమూర్తి శేషపాన్పు పైన ఉన్నారనమాట. ఈ హోమగుండాల్లో ప్రతి పౌర్ణానికి హోమం చేసి వాటర్ తోటి అమ్మవారిని అభిషేకిస్తారు. ఇంకొక విశేషం ఏంటి అంటే, ఈ టెంపుల్లో ప్రతిదీ మన చేతుల గుండానే చేసుకోవచ్చు. అంటే మనం తెచ్చిన పూలు మనమే పెట్టచ్చు, మన చేతుల గుండానే అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారిని చూడటానికి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో 3 శక్తులు ఉంటారు. అదేనండి, పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీమాత 3 ఉంటారు. తిరిగి వెళ్ళిన తర్వాత 16 అడుగుల మన వరాహిమాత కనిపిస్తారనమాట. 3 శక్తులు కలిసిన అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారిని వారాహిమాత అని అంటారు. మనం తీసుకున్న పసుపు కొమ్ములు ఇలాగ ముందుకు వచ్చిన తర్వాత అలా నూరేసేసి పసుపు ముద్ద తీసుకొని పక్కనే జలవారాహిమాత ఉంటారు. మన చేతుల గుండానే వాటర్ తోటి అమ్మవారిని అభిషేకించేసి, అదిగోండి పసుపు కొమ్ము నూరేం కదండి, ఆ పసుపు ముద్దని అమ్మవారికి మంచిగా అప్లై చేసేసి తర్వాత మనం కొంచెం తీసుకొని ఆ చిన్న ప్లాస్టిక్ డబ్బాలను పెట్టేసుకొని మనం ఇంటికి తీసుకొని వచ్చుకోవాలి. మనము ఏ కోరిక మీద ఎవరి కోసం నూరామో అది నూరిన వాళ్ళు ఇద్దరు ఆ పసుపు కొమ్ముని నూరిన ముద్దని మనం అప్లై చేసుకోవాలన్నమాట. గర్భగుడికి బ్యాక్ సైడ్ నవగ్రహాలు కూడా ఉంటాయి. చాలా బాగుందండి టెంపుల్.